రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం కాళేశ్వరం నుంచి ప్రస్తుతం నీటిని విడుదల చేస్తోందని అన్నారు. కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేసిందని, ఇప్పుడు హడావిడిగా నీళ్లు విడుదల చేశారని అన్నారు కేటీఆర్. ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్లు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కు వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్ లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లిచ్చినారో ఇవాళ అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తా ఉన్నారు. అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున సాగర్ లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి టైలెండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇదే మూషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కుండలాగుండే. ఇప్పుడే రామరెడ్డి అన్న చెప్తున్నాడు, నేను గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బోర్ వేయాల్సిన అవసరం పడలేదు, అంతకుముందు 90 పైన బోర్లు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో మళ్ళీ 4-5 బోర్లు వేసినా అని చెప్పి ఆయన ఇంటి ముందు వేసిన బోర్ని ఇప్పుడే రామరెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టినాడు. అంటే ఇది ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి ఈ చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.